ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైన శ్రీ లక్ష్మమ్మ గారికి, నాగప్రసన్న గారికి పాదపద్మాలను నమస్కరిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ, మనం శ్రీమన్నారాయణీయంలో ఈరోజు మొదటి దశకంలో 2వ శ్లోకం, 3వ శ్లోకం, 4వ శ్లోకం, 5వ శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. 2వ శ్లోకం. నిన్న మొదటి శ్లోకంలో నిరాకార తత్వాన్ని చూపించి, నిరాకార తత్వమే ఒక సగుణ సాకార రూపమై మా ముందు ఆ గురువారు క్షేత్రంలో కూర్చోవుందని చెప్పి ఆయన వినయాన్ని ప్రకటించారు నారాయణ భట్టతిరి గారు. ఇప్పుడు నారాయణ భట్టతిరి గారు ఈ 2వ శ్లోకంలో 2 అంశాలు చెప్తున్నారు. మొదటి 2 వాక్యాలలో ఉండే విషయం ఏంటంటే, మామూలుగా మానవులు చేసే తప్పిదాన్ని ఎత్తి చూపిస్తున్నారు. తర్వాత 2 వాక్యాల్లో వచ్చేసి భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలి, ఆ గురువారు ఆ పని ఏ విధంగా ఆశ్రయించాలనే విషయాన్ని తర్వాత 2 లైన్లో చెప్తున్నారు. చెప్పే విధానం ఎలా ఉందంటే, మనము చదువుతుంటే మనమే ఈ భావన చేసి మనమే పరమాత్మకు విన్నవించుకున్నట్టుగా చెప్తున్నారు. అది గొప్ప విషయం. అంటే మనం చదివితే మనమే ఈ భావంతో ఆ భగవంతుడి స్తోత్రం చేస్తున్నట్టుగా చెప్తున్నారన్నమాట ఈ యొక్క 2వ శ్లోకంలో. అద్భుతమైన విషయం ఇది. మనకు సౌందర్యాలలో, శివానందాలలో కూడా మనకు ఆదిశంకరాచార్యులు అలా చెప్పారు. అలాగే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియావా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయంతు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురు పవన పురాధీశమేవాశ్రయామః. గురు పవన పురాధీశ, గురు పవనంలో ఆ గురువాయూరు పట్టణంలో ఉన్నటువంటి ఓ ఈశ, ఓ గురువాయూరప్ప, ఓ స్వామి, ఆ స్వామికే విన్నవించుకుంటున్నారు. ఓ స్వామి, ఏవాశ్రయామః, నిన్నే ఆశ్రయిస్తాను తండ్రి, నేను నీ పాదాలనే ఆశ్రయిస్తున్నాను, నువ్వే దిక్కని నమ్ముకుంటున్నాను. ఓ స్వామి, నీవు అనుగ్రహం చూపించాలి. కానీ మా లోకంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఏవం దుర్లభ్య వస్తున్యపి. ఏమంటే ఈ విధంగా ముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఆయన ఎలా ఉన్నాడు? సత్ చిత్ ఆనంద రూపంలో ఉన్నాడు పరమాత్మ. ఇంకా సంపూర్ణ జ్ఞాన స్వరూపుడుగా ఉన్నాడు. కాలానికి దేశానికి అతీతంగా ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? మనకు ముందు శ్లోకం చాలా చక్కగా వివరించారు. నిగమ శత సహస్రేణ నిర్భాస్యమానం, వేదాలకు అందని వాడు, యోగులకు బ్రహ్మతత్వంగా అర్థం కాని వాడు, మళ్ళీ వచ్చి అస్పష్టం మనోవాచమ గోచరుడైనటువంటి ఆ పరమాత్మ దృష్ట మాత్రే ఎలా ఉన్నాడు? ఆయన ఈ మాంస నేత్రానికి కనిపిస్తూ ఆ సగుణ సాకార రూపమై మా ముందు కనిపిస్తున్నాడని చెప్పాడు ముందు శ్లోకంలో. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఏవం అనే పదం అందుకు చెప్తున్నాడు. ఏవం ఈ విధంగా దుర్లభ్య వస్తున్యపి. స్వామి, నువ్వు ఎట్లాంటి వాడివంటే అలాంటి తత్వంతో ఉన్నవాడి, నిరాకార తత్వంతో ఉన్నవాడివి, సగుణ సాకార రూపమై మా ముందు కనిపించిన వాడివి. అటువంటి ఒక రూపం తీసుకొని, ఒక నామం తీసుకుని వచ్చిన నీవు దుర్లభ్య వస్తున్యపి, నువ్వు దొరకడానికి చాలా కష్టమయ్యా. చాలా కష్టం అంటే కష్టపడితే దొరుకుతాడనమాట. దొరుకుతాడు, కానీ కష్టపడాలి. అలాంటి వాడివి మాకు సులభతయ, చాలా సులభంగా, దుర్లభ్య వస్తున్యపి, ఒక కష్టపడితే గాని సాధించలేని ఒక వస్తువు వలే నీవు వస్తున్యపి. దానిలాగా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలి, ఎంత కష్టపడతాం, ఎన్ని సంవత్సరాలు కష్టపడతాం. చిన్నప్పటి నుంచి చదివి 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 ఎన్నో ఇంటర్వ్యూలకు పోయి కష్టపడి సంపాదిస్తున్నాం లేదా ఉద్యోగము. అలాగే పరమాత్మను చేరుకోవడానికి, మోక్షం పొందడానికి, ఆ బ్రహ్మతత్వాన్ని అందుకోవడానికి ఆ మాత్రమే కష్టపడకపోతే ఎట్లా? భూమి మీద ఉండే వాటికి అంత కష్టపడుతున్నాం. ఒక ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడుతున్నాము, ఒక పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడుతున్నాము. అటువంటిది ఒక పరమాత్మను అందుకోవడానికి ఆ మాత్రం కష్టపడలేకుంటామా? పడతాం. కానీ స్వామి, దుర్లభ్య వస్తున్యపి అయినా కూడా, కష్టపడితే గాని దొరకని అటువంటి వాడివైనా కూడా సులభతయ, చాలా సులభ
సులభంగా చాలా ఈజీగా దొరికేస్తున్నావు అయ్యా మాకు. ఎంత కష్టపడితే దొరకాల్సిన వాడి చాలా సులభంగా దొరికేస్తున్నావు. ఎలా? హస్తలబ్ధే, హస్తంతో చేత్తో పట్టుకుంటున్నావు, నేను తాకే భాగ్యం కలుగుతోంది. అసలు చేతికి అందని వాడివి, అనంతమైన స్వరూపం ఉన్న వాడివి, విశ్వమంతా వ్యాపించిన వాడివి. అటువంటి నీ రూపాన్ని తాకగలమా అసలు? కానీ ఈ గురువాయూరు క్షేత్రంలో ఉన్న ఓ స్వామి నీ విగ్రహాన్ని తాకే భాగ్యాన్ని కలిగించావయ్యా. ఏమి భాగ్యం అయ్యా మా భాగ్యం. హస్తలబ్ధే యదన్యత్. కానీ స్వామి బత జనః, సెకండ్ లైన్, బత జనః, జనః ఈ లోకులున్నారే, మానవులున్నారే, బత అయ్యో మా మానవులు ఎట్లాంటి వాళ్ళంటే యదన్యత్, నీవింత సులభంగా దొరుకుతుంటే నీ గురించి పట్టించుకోకుండా మా వాళ్ళు ఇతర విషయాలు పట్టించుకుంటున్నారయ్యా, ఇతర వస్తువుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారయ్యా మా వాళ్ళు. ఏం చూపిస్తున్నారట? తన్వా వాచా ధియావా. తన్వా శరీరంతో, వాచ వాక్కుతో, ధియా బుద్ధితో, ఈ మూడింటితో భజతి ప్రపంచ విషయాలంతా పట్టుకుంటున్నారయ్యా మా వాళ్ళు. మా వాళ్ళు ఏం చేస్తున్నారు? మా జనులు మానవులుగా పుట్టిన వాళ్ళు తరించే మార్గం మా ఎదురుగ్గా ఒక రూపం తీసుకొచ్చి నిలబడ్డా మేము అలాంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మా భక్తులైన వాళ్ళు మా లోకంలో ప్రపంచ విషయాలు వస్తువులు పట్టుకున్నంత సులభంగా నువ్వు సులభంగా దొరుకుతున్న విగ్రహం అయినప్పటికీ కూడా నిన్ను మాత్రం పట్టుకోవడం లేదు. ఇది అన్యత్, ఇతరమైన వాటిని బాగా ఇంట్రెస్ట్ గా పట్టుకుంటున్నారు, వాటి మీద శ్రద్ధ పెంచుకుంటున్నారు, వాటి మీద కష్టపడి సంపాదించుకుంటున్నారు. కానీ నీ మీద మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. అది కూడా ఎలా చెప్తున్నాడు? తన్వా వాచా దియా. తన్వా అంటే శరీరంతో, వాచ అంటే వాక్కుతో, బుద్ధి, దియా అంటే బుద్ధి. ఈ మూడు అంటే ప్రపంచ విషయాల్లో పెట్టేస్తున్నారు మానవులు. కానీ చూడండి, ఆయన ఎలా చెప్పాలి? మనోవాక్కాయ కర్మలని చెప్పాలి. అలా చెప్పలేదు, తిప్పించి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా అంటే ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. ఆ పరమాత్మ గురించి ఎంత ఆలోచన ఉందో చూడండి. ఆ ఒక పరమ భాగవతోత్తముడు ఏ విధంగా మాట్లాడతాడు ఆ భగవంతుడితో, ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి. స్వామి తన్వా శరీరంతో, వాచ వాక్కుతో, దియా బుద్ధితో మా వాళ్ళు ప్రపంచ విషయాలన్నీ పట్టించుకుంటున్నారు స్వామి. కానీ నిన్ను మాత్రం ఆశ్రయించడం లేదు. బత భజతి అంటే సేవిస్తున్నారు, ప్రపంచాలన్నింటిలో అన్ని విషయాలు సేవించుకుంటున్నారు, కానీ నిన్ను మాత్రం సేవించడం లేదు. అది వచ్చింది మా సమస్య. కాబట్టి బత జనః, జనః అంటే జనుడు. ఈ జనులంతా కూడా బత అయ్యో స్వామి ఇలా చేస్తున్నారు మా వాళ్ళంతా. ఇది క్షుద్రతైవ, చాలా అల్పమైన సంగతి, అల్పమైన విషయం. ఎలా చేస్తున్నారు? కాబట్టి క్షుద్రతైవ, క్షుద్రం అంటే అల్పమైన పని. ఈ మానవులు చేసిన పని ఏంది? ప్రపంచ విషయాల్లో తమ బుద్ధిని, తమ శరీరాన్ని, తమ యొక్క వాక్కుని ఉపయోగించుకుంటున్నారు స్వామి. కానీ నువ్విచ్చిందే ఆ వాక్కు గాని, శరీరం గాని, ఆ బుద్ధి గాని. కానీ మా వాళ్ళు ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు? దాన్ని ప్రపంచ వస్తువుల మీద ఉపయోగించుకుంటున్నారు. నువ్వు కూడా ఒక వస్తువులాగా మాకు హస్తలబ్ధే, చేతికి దొరుకుతున్నావు. దొరక్కపోతే సరే, నువ్వు బాగా మాకు ప్రత్యక్షంగా దొరుకుతూ తాకే రకంగా దొరుకుతున్నావు. అటువంటి నిన్ను పట్టుకోకుండా అది కూడా చెప్పడం విధానం చూడండి. తన్వా వాచా ధియా. మామూలుగా ఎలా చెప్పాలి? మనోవాక్కాయ కర్మలని చెప్పాలి, త్రికరణ శుద్ధిని. అలా చెప్పడం లేదు, చూపించి చెప్తున్నారు. తన్వా అంటే శరీరం, శరీరానికి ఏముంటాయి? ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలు మనసు పరిగిస్తుంది ప్రపంచం వైపు. అందుకని మొట్టమొదటి శరీరం చెప్పాడు. శరీరంతో ఉండే అవసరాలన్నింటి కోసంగా ప్రపంచ విషయాల వైపు మనసు పరిగిస్తుంది. అలా పరిగెత్తే దాంతో కూడా వాక్కులంతా కూడా ప్రపంచ విషయాల గురించి బాగా చర్చించమంటే గంటల తరబడి మాట్లాడతాం మనం. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అది ఇట్లా అని మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడతాం. కానీ అదే భగవంతుడి గురించి మాట్లాడమంటే ఒక స్తోత్రం చదువుకుందామంటే బుద్ధి పుట్టదు. అది చెప్తున్నాడు ఆయన. తన్వా వాచ దియా. బుద్ధి కూడా పొద్దున్నేసి రాత్రి వరకు ప్రపంచ విషయాల గురించి ఆలోచించమంటే తెగ టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తుంది. కానీ స్వామి నీ గురించి ఆలోచించడం లేదయ్యా మా మానవులు. అయ్యో మా మానవులు ఎంత అల్పులో. క్షుద్రతైవ, అల్పమైన పని చేస్తున్నారయ్యా మా వాళ్ళు. కానీ నువ్వేమో సులభంగా దొరుకుతున్నావు. నీకే మనసు, బుద్ధి అవన్నీ ఉపయోగించుంటే బాగుండేది. కానీ మా వాళ్ళు ప్రపంచ విషయాల మీదే ఎక్కువ ఉపయోగిస్తున్నారు స్వామి. కానీ స్వామి నేను చెప్తున్నాను, ఏతే తావద్వయంతు, కానీ ఏతే తావత్, మేం మాత్రం ఎవరు నేనంటే మనం చెప్తున్నట్టు మనమే మన స్తోత్రం చేస్తున్నప్పుడు మొదటి 2 లైన్స్ ఏమో సమాజంలో ఉండే విషయం ఎత్తి చూపించాడు. తర్వాత 2 లైన్స్ తో అందుకుంటున్నాడు భక్తిని పరాకాష్ట.
స్వామి మేమల్లా కాదు, మేము ఎట్లాంటి వాళ్ళం, ఏవత్ తావత్ ద్వయంతు తూ, కానీ మేం మాత్రం ఏవం, ఏ విధంగా ముందు చెప్పాడు చూడండి, వాచ తన్వా వాచ ధియ, ఈ మూడింటితో మేమేం చేస్తాం, స్థిరతర మనసు, మా మనసు స్థిరంగా పెట్టుకుంటాం. ఓ స్వామి మేం మాత్రం అలా ఉంటాం స్వామి. పరమ భక్తులైన భాగవతోత్తములంతా ఎలా ఉంటారంటే నిన్ను మనసుతో, బుద్ధితో, శరీరంతో, వాక్కుతో నిన్నే ఆశ్రయిస్తారు. ఎలా ఆశ్రయిస్తారట? శరీరంతో గుడికి వెళ్తారట, శరీరంతో ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తమ ఇంద్రియాలతో, కళ్ళతో చూస్తారట, చెవులతో వింటారట, నోటితో వాక్కుతో స్తోత్రం చేస్తారట, ఆ సుగంధ పరిమళాన్ని ముక్కుతో గాలి పీల్చుకుంటారట, ఆ భగవంతుడికి ఇచ్చిన ఆ పూలలు అవన్నీ ఉండే ఆ సువాసన ఫలితాన్ని అనుభవిస్తారట. ఇంకా బుద్ధి వచ్చి స్వామి ఎక్కడెక్కడికో పరిగెత్తి ఆ మనసును తీసుకొచ్చి బుద్ధి సక్రమంగా కూర్చోబెట్టి నీ గురించి ధ్యానం చేస్తాం. అది మనకు సలహా ఇస్తున్నాడు. ఏమని? ప్రపంచ విషయాల్లో ఆ మూడు ఉపయోగిస్తున్నారు, దాన్ని తిప్పి పరమాత్మకు తిప్పండి అని మనకు చెప్తున్నాడు. ఇంకో రకంగా ఏం చెప్తున్నాడు, పరమ భాగవతోత్తమైన వాళ్ళు మాత్రం ఆ విధంగా ప్రవర్తిస్తారు అనే సందేశాన్ని చెప్తున్నాడు. అంటే మనం భగవంతుడికి విన్నవించుకుంటున్నాం, స్వామి మేం మాత్రం అలా కాదు, నువ్వే దిక్కని నమ్మాం, అందుకని మేమెలా ఉంటాం, స్థిరతర మనస, మా మనసు స్థిరంగా కూర్చోబెట్టడమే కాదు, మా శరీరాన్ని తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడతాం, మా శరీరానితో గుడికి వస్తాం, గుడికొచ్చి మా శరీరంతో మేమేం చేస్తాం, మా యొక్క వాచ, మా వాక్కుతో స్తోత్రం చేస్తాం, నీకు స్తోత్రమే చేస్తాం మేము. మరియు దియా, బుద్ధితో నీకు మేము కైంకర్యం చేస్తాం, ధ్యానం చేస్తాం. అంటే ఎక్కడికో పరిగెత్తే, ప్రపంచ విషయాల కోసం పరిగెత్తే మా మనసును మేమేం చేస్తామంటే తీసుకొచ్చి కూర్చోబెడతాము. దాంతో పాటు ఇదే మనకు భగవద్గీతలో చెప్పిన వ్యవసాయాత్మిక బుద్ధి, స్థితప్రజ్ఞ లక్షణాలు, అనన్యాశ్చింతయంతో మాం, ఇవన్నీ కలిపి ఒక్క పదంలో చెప్పేశాడు. అక్కడ ఏం చెప్తున్నారో భగవద్గీతలో 10వ అధ్యాయంలో చెప్పబడేవి, 9వ అధ్యాయంలో చెప్పబడే విషయం అంతా కూడా ఇక్కడ చెప్పేస్తున్నారు. ఎవరు? పరమ భాగవతోత్తమైన నారాయణ భట్టిరి గారు తనను తాను ఆచరిస్తూ మనకు పోయే మార్గాన్ని సూచిస్తున్నారు. ఏ విధంగా పరమాత్మను ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలట, శరీరంతో గుడికి వెళ్ళాలట, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలట, వాక్కుతో స్తోత్రం చేయాలట, బుద్ధితో ధ్యానం చేయాలట, మనసును మాత్రం సర్వకాల సర్వావస్థల్లో ఆ భగవంతుడి అంది నిలపాలట. అది చెప్తున్నాడు. స్థిరతర మనస, మరి ఇంత ఎందుకయ్యా నువ్వు నన్ను పట్టుకునేది, నన్ను స్తోత్రం చేసి నా గుడికి వచ్చేది అంటావా? నేను ఎందుకు వస్తున్నాను తెలుసా? విశ్వపీడాపహతి. నేను ఎందుకు వస్తున్నానంటే స్వామి నాకు స్వార్థం కోసం రావడం లేదు స్వామి, ఈ విశ్వంలో పీడలని తొలగిపోవాలని అడుగుతున్నాను. నిజానికి ఆయన దేనికి వచ్చాడు? ఆయన పక్షవాత రోగంతో ఉన్నవాడు ఆ రోగం పోగొట్టడం కోసం వచ్చాడు స్వామి దగ్గరికి. కానీ ఏం విన్నవిస్తున్నాడు? విశ్వమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అది పరమ భాగవతోడు ఏం కోరుకుంటాడు? తుచ్చమైన శరీరం ఎప్పటికైనా అశాశ్వతమైన వాళ్ళకి తెలుసు, అందుకని శరీరం గురించి వాళ్ళు అడగరు. వాళ్ళు అడిగేది హై లెవెల్లో ఉంటుంది. పరమ భాగవతత్వం ఏమడుగుతారు వాళ్ళు? ఈ యొక్క విశ్వపీడ తొలగాలి తండ్రి అడుగుతున్నాడు. విశ్వపీడలు అంటే ఏంటి అసలు? మనకు లలితా శాస్త్రం చెప్తుంది, విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. అక్కడ మనం చెప్పుకున్నాం వివరంగా. విశ్వరూప జాగరిణి, జాగృత అవస్థ, మేలుకోన్న సమయం. మేలుకోన్న సమయం అంతా ఎలా ఉంటుంది? మన మనస్సు, మన శరీరము, మన మనస్సు ఎలా ఉంటుంది? మేలుకొని భగవంతుడిని పట్టుకోవాలనుకోదు. మనము పీడించబడుతుంటాం మూడింటి చేత. ఏందవి? 3 తాపత్రయాలు. పూర్వజన్మ చేసిన పాప పుణ్యాల వల్ల మనం ఈ జన్మలో ఆ మూడింటి వల్ల బాధించబడతాం. ఏందా 3? ఆధ్యాత్మికం, మన శరీరానికి వచ్చేటువంటి రోగాలు. ఆది భౌతికం. ఆధ్యాత్మికం అంటే మన మనసుకు కూడా వచ్చే రోగాలు. మన మనసుకు వచ్చే రోగాలు, శరీరానికి వచ్చే రోగాలు. మానసిక రోగాలు అంటే తీవ్రంగా టెన్షన్ పడడం. ఇవంతా కూడా మనకు వచ్చే బాధలు, మన శరీరానికి పడే బాధలు, తపన పడతాం. ఆ ఆలోచన పడి ఎక్కువ టెన్షన్ పడిపోతాం, దాన్ని తపన అంటారు. తపన పడిపోతాం. ఇంకా ఆది భౌతికం, మన చుట్టూ మనలాంటి మనుషుల చేత మనం మాటలు పడతాం. నోటి ద్వారా మాటలో, లేకపోతే తన్నులో, లేకపోతే రౌడీజమో, ఏదో ఒకటి. మనలాంటి జీవులే వాళ్ళు, మనలాగా పుట్టిన మనుషులే, వాళ్ళ చేత కూడా ఇబ్బంది పడతాం. లేదా మనలాగా ఉన్న సమస్త జీవరాశి వల్ల, దోమ దగ్గర నుంచి, చీమ దగ్గర నుంచి, ఈగ దగ్గర నుంచి, పులి, సింహం వాడి దాకా అన్ని జీవరాశుల దాకా మనం బాధించబడుతుంటాం. అవి అల్పమైనవి కనిపిస్తాయి, కానీ మనల్ని ఎక్కువ బాధిస్తాయి.
కాబట్టి ఆది భౌతికం. ఆది భౌతికం అంటే మన చుట్టూ ఉండే జీవరాశి వల్ల మనం ఇబ్బంది పడడం. ఇంకా ఆది దైవికం. దైవికం అంటే పరమాత్మ ఏర్పాటు చేసే సునామీలు, తుఫాన్లు, మళ్ళీ వచ్చి కొండలు విరిగి పడ్డాలు, కొండ చర్యలు, అలాంటివన్నీ దైవికం. దాన్ని మనం ఆపలేం, మన వల్ల కాదు. ఈ మూడు అంతే, ఈ మూడు మనం ఆపలేం, మన శక్తి సరిపోదు దానికి. మన దైవశక్తి ఉంటే తప్ప మనం రక్షించబడం ఈ మూడింటికి కూడా. అందుకే అడుగుతున్నాడు, విశ్వ పీడాపహత్యే. పీడలు ఉన్నాయి స్వామి, మాకు 3 ఉన్నాయి పీడలు. హెందవి ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. స్వామి అవి తొలగించవయ్యా. అందుకోసం నేను నీకు నా వాక్కులు నీ కోసం ఉపయోగిస్తాను. నిన్నే ధ్యానిస్తాను, నిన్నే ఆశ్రయిస్తాను స్వామి. మాకి పోగొట్టు, నాకొక్కడికి కాదు, విశ్వానికి అంతటి. విశ్వశ్రేయస్సు కోరుకుంటున్నాడు. అది ఒక సమస్త సుఖినో భవంతుని కోరుకుంటాడు శ్రేష్టమైన భక్తుడు. తన ఇంట్లో మాత్రమే సుఖంగా ఉండాలి, తన శరీరం మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకోడు గొప్ప భక్తుడు. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. చూడండి, ఆయన శరీరమే సహకరించకుండా ఒక స్నేహితుడు తీసుకొస్తే కూర్చున్నాడు అక్కడ. కానీ ఆయన ఏమడుగుతున్నాడు భగవంతుడి దగ్గరికి వచ్చి? విశ్వం అంతా హాయిగా ఉండాలి, విశ్వ పీడాపహత్యే. మన వాళ్ళంతా అంత గొప్ప సంస్కృతి ఉంది కాబట్టి మనం తీర్థం తీసుకుంటే 3 సార్లు తీసుకుంటాం. ఎందుకు? ఆ పీడలు పోవాలని చెప్పి 3 సార్లు ప్రదర్శన చేస్తాం. ఎందుకు? ఆ 3 పీడలు పోవాలనే. ఏది చదివినా లాస్ట్ లో ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 3 సార్లు చదువుతాం. ఎందుకు? ఆ 3 పీడలు పోగొట్టమని. ఎంత సంస్కృతి ఉందో మన వాళ్ళకి. మన అడుగునా మన సంస్కృతిని మనకు అనుగుణంగా పెట్టేశారు. భగవంతుని ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కాబట్టి అవంతా మనకు పెట్టేశారు. అది అడుగుతున్నాడు ఈయన. విశ్వ పీడాపహత్యే. స్వామి నిన్నెందుకు స్తోత్రం చేస్తున్నాడు? నా స్వార్థం కోసం కాదయ్యా, విశ్వమంతా ఆనందంగా ఉండాలి తండ్రి. ఇక్కడ పుట్టిన సమస్త జనులు, సమస్త జీవరాశి కూడా ఆనందంగా ఉండాలి. అది ఆశ అడుగుతున్నాను అంతే. అందుకే నేను ఆశ్రయిస్తున్నాను స్వామి. ఇందులో నా స్వార్థం లేదు తండ్రి. ఇంకా నిశ్శేషాత్మానమేనం స్ఫుటేయం. స్వామి నువ్వెలా ఉన్నావు? అసలు అందరిలో నువ్వే కూర్చో ఉన్నావు నాయన. నిశ్శేషాత్మానమేనం. మిగులు అనేది లేకుండా, శేషం అనేది లేకుండా అందరిలో వ్యాపించున్నావు తండ్రి. నీకు మాత్రమే ఇది సాధ్యం కదా నాయన. ఇంకెవరు చేస్తారు ఈ పని? ఈ 3 తొలగించే శక్తి ఇంకెవరికి ఉంది? ఎవరిని అడగమంటావు? దిక్కు నువ్వే. అందుకని గురు పవన పురాధీశ ఏవం ఆశ్రయామః. నిన్నే ఆశ్రయిస్తున్నాను తండ్రి. ఈ 3 పోగొట్టగల శక్తి నీకొక్కడికే ఉంది. ఎందుకుందంటే మాలో అందరిలో స్ఫుటేయం, ప్రకాశిస్తున్నావు. నువ్వు ఆత్మస్వరూపమే ప్రకాశిస్తున్నావు. విశ్వమంతా వ్యాపించి కూర్చో ఉన్నావు. అటువంటి వాడివి వచ్చి ఒక రూపంతో మా ముందు ఉంటే మేమిచ్చుగా మా శరీరంతో వచ్చి నీ ముందు మోకరిల్లగలం, నిన్ను పట్టుకోగలం, నిన్ను ఆశ్రయించగలం, నువ్వే దిక్కను నమ్మగలం. అంతకుమించి ఏం చేయలేం తండ్రి. నాకున్న శక్తి ఇంతే తండ్రి అని బతిలాడుకుంటున్నాడు. ఎలా భగవంతుణ్ణి పట్టుకొని అడగాలో అది మనస్సు పిండి రకంగా అడుగుతున్నాడు. ఎవ్వరు పరమ భాగవతోత్తమైన వాళ్ళ యొక్క మనసు స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఆ భక్తి పరాకాష్ఠ ఎలా ఉంటుందనే దాన్ని అద్భుతంగా తన వినయాన్ని ప్రకటిస్తున్నాడు, తన భక్తిని ప్రకటిస్తున్నాడు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాడు. ఇంత గొప్పగా చెప్పగలిగాడంటే జ్ఞాన భక్తుడు కాకపోతే ఇంకెవరు అవుతారు? భగవద్గీతలో చెప్పినట్టు జ్ఞాన భక్తుడే ఆయన. కాబట్టి ఓ స్వామి, నిశ్శేషాత్మానమైన స్ఫుటేయం. నువ్వు ప్రకాశిస్తున్నావు, స్ఫుటేయం ప్రకాశిస్తున్నావు. ఎలా? విశ్వమంతా వ్యాపించి కూర్చున్నావు. ఓ తల్లి తండ్రి, మా కోసం దయతో ఒక రూపం తీసుకొని వచ్చి నిలబడ్డావా తండ్రి. అటువంటి నిన్ను అర్థిస్తున్నాను, నిన్నే దిక్కుని ఆశ్రయిస్తున్నాను. నాకు నువ్వు చేయాల్సింది విశ్వ పీడాపహత్యై. అంతకు మించి నిన్నేం కోరుకోం. అందుకని మేమున్నాడు అంటే మనం అడుగుతున్నట్టు. ఇప్పుడు చదివేట వాళ్ళు ఈ భావంతో మనమే భగవంతుని అడుగుతున్నట్టుగా అలా రచించాడు ఈ శ్లోకాన్ని. అద్భుతమైన శ్లోకం ఇది. అంటే ప్రతి శ్లోకము ముందు శ్లోకంతో లింక్. ఈ చాప్టర్లో మొదటి శ్లోకంలో ఉండే విషయమే 10 శ్లోకాల దాకా లాగాడు. చాలా వివరంగా అదే భగవాన్ మహిమాని మొట్టమొదటి చెప్పి నిరాకర్తత్వాన్ని, ఆ సాకార సగుణ రూపాన్ని 2 లాస్ట్ శ్లోకం వరకు లాగా చెప్పించాడు. అద్భుతమైన విషయం అది. ఇంకా మనం 3వ శ్లోకానికి అడిగి పెడుతున్నాం. 3వ శ్లోకం. సత్వం ఎత్తత్ పరాభ్యాం అపరికల్నతో నిర్మలం తేన తావత్ భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తత్ స్వచ్ఛత్వాద్ యదాచ్ఛాదిత పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం
తస్మిన్ ధన్యారమంతే శృతి మతి మధురే సుగ్రహే విగ్రహేతే. ఇప్పుడు ఆయన విగ్రహంగా వచ్చిన ఆ రూపాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పాడు. ఇప్పుడు ఆ విగ్రహం యొక్క గొప్పతనం చెప్పేస్తాం. తే విగ్రహేతే, తే విగ్రహం, విగ్రహే నీ విగ్రహం. విగ్రహం అంటే విశేషంగా గ్రహించి మనం ఏం చెప్తే అది గ్రహిస్తుంది, అన్ని తెలుసుకోగలదు ఆ విగ్రహం. అందుకే చెప్తున్నాడు విగ్రహే తే విగ్రహే, నువ్వు విగ్రహంగా ఉన్నావా, సుగ్రహే మేము తెలుసుకుంటున్నాం నిన్ను, నీ యొక్క తత్వానంతా మేము తెలుసుకుంటున్నాం. ఎలా ఎట్ట తెలుసుకుంటున్నాం? శ్రూయతే వ్యాసవాక్యం, వ్యాసుడు చెప్పాడయ్యా నీ గురించి. మాకు ఆ వ్యాస భగవానుడు మాకు అష్టాదశ పురాణాలు ఇచ్చి, ఉప పురాణాలు ఇచ్చి, ఇతిహాసమైన భారతం ఇచ్చి, ఇన్ని ఇచ్చి నీ గురించి మాకు చెప్పేశాడు. నీ విగ్రహ రూపంలో ఏం మహత్యం ఉందో మాకు చెప్పేశాడు. అందుకని తెలుసుకున్నాం. సుగ్రహే మేము సులభంగా తెలుసుకోగలుగుతున్నాం నీ విగ్రహాన్ని. అంత అద్భుతమైన విషయాన్ని మాకు ఆ వ్యాసుడు చెప్పాడయ్యా. శ్రూయతే వ్యాసవాక్యం, ఆ వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పడం లేదు, ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. ఏం చెప్పాడు ఆ వ్యాసుడు అది చెప్తున్నారు. వ్యాసుడు ఏం చెప్పాడంటే భాగవతంలో, జగృహే పౌరుషం రూపం భగవాన్ మహాదాదిభిః సంభూతం షోడశ కళామాదౌ లోకసి సృక్షయా అని భాగవతంలో చెప్పాడు ఆయన. ఈయన భాగవతమే సంగ్రహంగా చెప్పబోతున్నాడుగా. భాగవతంలో ఇది మొదటి స్కందంలోనే ఉంది. ఆ మొదటి స్కందంలో ఉండే శ్లోకాన్ని దాని ప్రకారంగా ఉండే విషయాన్ని ఇక్కడ మనకు ప్రతిపాదిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఎలా చెప్తున్నారు, ఎలా ఉన్నట్టు ఆ పరమాత్మ మనకి ఇది వివరంగా ఇంకా ఒక దశకం అంతా చెప్తారు. కానీ ఇక్కడ మనం ఇక్కడ వరకు ఎంతవరకు కావాలో అంత తీసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ పరమాత్మ మహత్తత్వం అహంకారంతో వచ్చి పంచ తన్మాత్రలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచభూతాలతో, పంచ కర్మేంద్రియాలతో కలిసి మనకు 16 భాగాలుగా షోడశ కళానిధిగా ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ షోడశ కళానిధిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ మన కోసంగా రూపం లేనివాడు ఒక రూపం తీసుకొని వస్తాడు అనే విషయాన్ని వ్యాస భగవాన్ చెప్పారు. ఎక్కడ చెప్పారు? భాగవతంలో చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని ఇప్పుడు ఈయన వివరిస్తున్నారు. ఏం చెప్తున్నాడు ఈయన? ఎలాంటిదట ఆయనది? స్వామి, సత్వం యత్తత్ పరాభ్యాం అపరికల్నతో నిర్మలం తేన తావత్. స్వామి, ఎలాంటి వాడి అంటే నువ్వు రూపం తీసుకున్నావు, విగ్రహ రూపం, కానీ నువ్వు ఎలాంటి వాడివి అసలు? మనకి మామూలుగా మనకు భగవద్గీత చెప్పేసరిగా నిస్త్రైగుణ్యో భవ అర్జున అని చెప్పాడు కదా. మనకు త్రిగుణాలు, మనకు మాయా ప్రపంచం ఇది. ఈ మాయా ప్రపంచంలో మనం పుట్టంగానే మనకు వచ్చేది 3 గుణాలు వచ్చేస్తాయి. ఒకటి సత్వగుణం. సత్వగుణం అంటే శాంతంగా ఉండడం, దేనికి పెద్దగా రియాక్ట్ కాకుండా చాలా ప్రశాంతంగా ఉండడం. ఇంకా రజోగుణం. రజోగుణం వచ్చి అమితంగా కోరికలు ఉండడం, నన్ను ఎవరన్నా అంటే నన్ను అన్నారు, నన్నుగాంగా అన్నారు, నేను చేస్తాను, ఏ పని చేసినా నాదే గొప్పతనం అని చాటుకునే వాళ్ళంతా రజోగుణం. ఇక తమోగుణం. తమోగుణం వాయిదా వేయడం, ఏ పనినైనా వాయిదా వేయడం, బద్ధకం. ఈ 3 ఉంటాయి. ఇవి మానవుల లక్షణాలు. మనిషి పుట్టంగానే ఈ మాయ స్టార్ట్ అవుతుంది. ఈ 3 ఉంటాయి మనకి. ఈ 3 కూడా మనం సత్వగుణం ఎక్కువ ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా మనకు రజోగుణం తమోగుణం వదిలిపెట్టాం మనల్ని. అవి మన పక్కనే ఉంటాయి, మనతో పాటే ఉంటాయి. పుట్టినప్పటి నుంచి మరణించే దాకా ఈ 3 మన వెంట ఉంటాయి. ఇదే మాయా ప్రపంచం. అందుకనే త్రిగుణాలను జయించమని చెప్పి మనకు భగవద్గీతలో చక్కగా చెప్పేశారు పరమాత్మ. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనకు ఎలా ఉంటుందట? యత్పరాభ్యాం అపరికల్నతో సత్వం. స్వామి, నువ్వు రూపం తీసుకొని వచ్చేటప్పుడు, అవతరించేటప్పుడు ఎలా ఉంటావు? నువ్వు సత్వగుణం మాత్రమే ఉంటుంది, శుద్ధ సత్వగుణం మాత్రం నీకుంటుంది. అది కూడా ఎలా ఉంటుంది? అపరికల్నతో యత్తత్ పరాభ్యాం, దానికంటే ఇతరమైనటువంటివి ఏవవి? ఆ రజోగుణం తమోగుణంతో కలిసింది మన సత్వగుణం. కానీ ఆయనకి అవి 2 లేవు. అవి 2 లేకుండా ఓన్లీ శుద్ధ సత్వగుణం మాత్రమే పరమాత్మకు ఉంటుంది. ఆయన అవతారం తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చాడు, ఎక్కడ తీసుకున్నాడు? శుద్ధ సత్వగుణంతో వస్తాడు ఆయన. ఆ రజోగుణం తమోగుణం ఆయనకేం ఉండవు, మనకున్నట్టుగా ఉండదు, ఆయనకి అవి లేవు. కాబట్టి స్వామి, సత్వం, నీ శుద్ధ సత్వగుణం ఎలా ఉంటుంది? అసలు అట్లా రజోగుణంతో గాని ఇటు తమోగుణంతో గాని కలవకుండా, ఆ పరికలనతో కలవకుండా వస్తుంది.
వచ్చి నిర్మలం, ఏ మాలిన్యం లేదయ్యా నీకు. ఎలాంటి రూపం తీసుకుని వస్తావు, ఏ మాలిన్యం లేదు. మాకుంటే ఇలాగమ్ము, ఒకరంటే ఇష్టం లేకపోవడం, ఒక వస్తువు అంటే ఇష్టం లేకపోవడం, రకరకాల అభిప్రాయాలు మాకుంటాయి. మానవులుగా పుట్టిన మాకుంటుంది, మాలిన్యం ఉంటుంది మాకు. కానీ నీకది లేదు, పరమాత్మ నీకది లేదు. లలితా నిర్మల నిరాకార నిస్త్రైగుణ్య, అవే పదాలే. అదే ఇక్కడ కూడా చెప్తా, నిర్మల, మలం లేదయ్యా నీకు, ఏం మాలిన్యం లేదయ్యా నీకు. తేన తావత్ భూతై, నువ్వు అయినా కూడా భూతం, పంచభూతాలతో కూడినటువంటి తేన తావత్, ఎట్లాంటి వాడివైనా కూడా మాయా మాలిన్యం లేకపోయినా నీవేం చేస్తున్నావు, పంచభూతాత్మకమైంది మా శరీరం పంచభూతాత్మకమైంది. అటువంటి పంచభూతాలతో కూడిన ఒక దేహం తీసుకొని వస్తావు నువ్వు అవతరించేటప్పుడు. వచ్చి భూత్ ఇంద్రియ ఇస్తే, మరియు మాకు పంచభూతాలు ప్లస్ ఎలా ఉంటుంది, నీ శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు కూడా పెట్టుకొని నువ్వు వస్తావు. అది కూడా ఎలా వస్తావు, ప్లస్ మనసు అంటే 16 పెట్టుకొని వస్తావు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 15, 16 మనసు. ఈ 16 పెట్టుకొని నువ్వు కూడా మాలాగే పుట్టినట్టుగా వస్తావు. కానీ నీకు మాకు తేడా ఉంది. ఏంది, మాకు మాయా ప్రపంచం, మాకు మాయ ఉంది, నీకు మాయ లేదు. మాకు 3 గుణాలతో ఉండే మాయలో మేము ఇరుక్కోపోయి ఉంటాం, నువ్వు దాన్ని మించి సత్వగుణంతో ఉంటావు అని. వపు శరీరం, ఇది ఈ విధంగా శరీరం తీసుకొని వస్తావు నువ్వు చూడు. శుద్ధ సత్వగుణంతో కూడిన మాలిన్యం లేకుండా, మాయ లేకుండా ఉండేటువంటి రూపం తీసుకొని, శరీరం తీసుకొని వస్తావు. బహుశః శ్రూయతే, అనేక పర్యాయాలు ఈ విషయం మాకు వ్యాసుడు చెప్పాడు. నేను చెప్పడం కాదు, మాకు వ్యాసుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు, ఆయన రచించిన అన్నింటిలో ఉంది ఆ విషయం. ఎస్పెషల్లీ భాగవతంలో ఆ శ్లోకంలో ఉంది. కాబట్టి మాకు వ్యాసుడు చెప్పాడయ్యా నీ విషయం మాకు తెలిసిపోయిందిలే. నువ్వు విగ్రహంగా ఎందుకు వచ్చావు మాకు తెలుసు. ఎలా తెలుసు, భూమి మీద ఉండే మాలిన్యాలు నీకు లేవు. కరచరణాలతో మాకు కనిపిస్తున్న ఒక రూపంలాగా. పాపం నీకు నామం లేదు, రూపం లేదు. పైన నీకు శరీరంలో ఇంద్రియాలు అవన్నీ అవసరం లేని వాడివి. మనసు, బుద్ధి, ఈ మా త్రిగుణాలు అనేవన్నీ లేవు. గుణాతీత, లోకాతీత, సర్వాతీత, శమాత్మిక, అట్లాంటి శాంత శుద్ధ సప్తగుణంతో ఉన్నవాడి నువ్వు. అటువంటి ఓ స్వామి, మా కోసం మా మీద దయతో ఒక రూపం తీసుకొని వచ్చావయ్యా. ఎలా, విగ్రహంలాగా వచ్చావు. కానీ తత్ స్వచ్ఛత్వాద్ యదాచ్ఛాదిత, ఓ స్వామి, అటువంటి ఆ రూపంతో వచ్చి కూడా నువ్వు ఎలా ఉంటావు, మాలోనే కూర్చొని ఉంటావు. ఎలా, పరసుఖ చిద్గర్భ నిర్భాస రూపం, చిక్శక్తి చేతన రూప, జడశక్తి జడాత్మిక, మహాలోనే చిక్శక్తిగా కూర్చొని ఉంటావు. కూర్చొని ప్రకాశిస్తూ ఉంటావు, నిర్భాసమానం ప్రకాశిస్తుంటావు నువ్వు. అలాంటి వాడివి మా కోసం దయతో శుద్ధ సత్వగుణంతో ఉన్నటువంటి రూపంతో వస్తావు. విగ్రహంగా వచ్చి మా ముందు కనిపిస్తావు. మాలాగే కళ్ళు, మాలాగే చెవులు, ముక్కు, నోరు, చర్మం అన్నీ ఉన్నట్టుగా ఒక రూపం తీసుకొచ్చి మా ముందు నిలబడతావు. కానీ బాబం, నీకు అవన్నీ అవసరం లేదు. నువ్వు నిరాకారుడు, మొత్తం ఆనంద స్వరూపుడివి. ఆనందానికి ఒక రూపం ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మనమే ఆనందపడుతున్నాము. ఒక చిన్న పిల్లవాడిని ఆడిచ్చాము, నవ్వుతాము, ఆనందపడతాం. ఆ ఆనందాన్ని దిగే కొలత ఉంటుందా, పేరు ఉంటుందా, ఏమైనా ఉంటుందా? ఏం ఆనందపడ్డాం అంటే పిల్లవాడిని చూసి ఆనందపడ్డాం అని చెప్తాం. ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే ఈ రూపం అని చెప్తామా? చెప్పలేం కదా. కానీ నువ్వు ఆనంద స్వరూపుడు, నీకు రూపం లేదు. కానీ మా కోసం, మా మీద దయతో నువ్వు ఒక రూపం తీసుకుని మా ముందు నిలబడుతున్నావు అయ్యా. కాబట్టి తత్ స్వచ్ఛత్వాద్ ఆచ్ఛాదిత, కప్పబడిపోతుంది. నీ యొక్క సత్వగుణంతో వచ్చి మాయ లేకుండా, నువ్వు కనిపించకుండా మాలోనే చిద్గర్భ నిర్భాస రూపం, మాలోనే చిచ్చక్తిగా కూర్చొని ఉంటావు. కానీ కనిపించవు. అందరిలో ఉన్నావు, విశ్వమంతా వ్యాపించి కూర్చొని ఉన్నావు చిచ్చక్తిగా. కానీ స్వామి, భక్తులున్నారే, నీ విగ్రహం చూడంగానే మాకు గుర్తొచ్చేస్తుంది. ఏం గుర్తొస్తుంది నీకు? శృతిమతి మధురే, ఓ స్వామి సుగ్రహే, ఇట్లాంటి వాడు రూపం తీసుకొచ్చాడని తెలిసిపోయి మాకు
మేము వింటాం కదా, శృతి వింటాం కదా, మేము భాగవతం విన్నాం, ఎన్నో పురాణాలు విన్నాం, నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత ఏమొస్తుంది మాకు? నీ విగ్రహం చూడంగానే ఆహాహా ఏమి రూపం వచ్చి మా ముందు నిలబడిందని చెప్పి ఆనంద పారవస్యంలో మునిగిపోతాం. రమంతే ఆనంద పారవస్యంలో మునిగిపోతాం. నీ దగ్గర ఏది ఆనందం ఉందో ఆ ఆనంద అనుభూతిని మేము చెందుతాం. ఎలా? నీ యొక్క లీలలు మహిమలు అంతా వింటాం, మేము శ్రద్ధగా వింటాం. విన్న భాగవతోత్తములు ఉంటారే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? వాళ్ళు ధన్యులయ్యా. వాళ్ళు నీకోసమే ప్రయత్నం చేస్తారు. ఎలా? స్థిరతర మనస, స్థిరమైన మనసుతో, మరియు తన్వా వాచా ధియా, వాళ్ళు శరీరంతో వాక్కుతో బుద్ధితో నిన్నే పట్టుకుంటారు. వాళ్ళు వదిలిపెట్టరు నిన్ను. అట్లాంటి వాళ్ళు మాత్రం నీ విగ్రహం చూడంగానే వలవలా ఏడుస్తూ కన్నీళ్లు కారిపోతూ, ఓ స్వామి ఇక్కడున్నావా? ఆ భాగవతంలో ఉన్న చిన్ని కృష్ణుడు నువ్వేనా? నువ్వేనా రామావతారం ఎత్తిన వాడివి? నువ్వేనా వెన్న దొంగవి? నువ్వేనా చీరలెత్తుకుపోయినా రాసలీలు చేసిన వాడివి అని చెప్పుకొని 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 రమంతే ఆనందిస్తారు. శృతి మతి బుద్ధితో ఆలోచించి ఆ విగ్రహాన్ని చూసి మేము మైమర్చిపోతామయ్యా. ధన్య తస్మిన్ ధన్యారమంతే. నీ విగ్రహం చూసిన భక్తుడు ఎవరైనా సరేనయ్యా ఆ చిరునవ్వుకు పడిపోతాడయ్యా, ఆ కళ్ళల్లో కాంతికి పడిపోతాడయ్యా. ఆ దోమాల వేసుకొని కనిపిస్తుంది నీ దివ్యమంగళ స్వరూపం చూడంగానే పడిపోతామయ్యా మేము. ఎక్కడ ఎటువంటి లీలలు చేసావయ్యా? ఒక మానవ రూపం తీసుకొని అవసరం లేనివాడు, జన్మే లేనివాడు వచ్చి మా కోసంగా అవతరించి మాయామర్మం లేకుండా వచ్చి పుట్టి మమ్మల్ని తరింపజేయడం కోసంగా ఒక విగ్రహంగా నిలబడిన తర్వాత మా భక్తుల యొక్క భావావేశం ఎలా ఉంటుందయ్యా? ఏం చెప్పమంటావు తండ్రి? ఆ ఆనందం మధురం మధురం, అధరం మధురం, గీత మధురం, అన్ని మధురమే. నీ మాట మధురం, నీ అధరం మధురం, నేను చూస్తే మధురం అయ్యా. మధురం మధురం మధురాధిపదే మధురం, అతి మధురాతి మధురమయ్యా. ఏం మాధుర్యం అయ్యా! నీ విగ్రహంలోనే ఉందయ్యా. అది ఎక్కడో లేదయ్యా. భాగ్యం ఇక్కడే ఉంది తండ్రి. చాలు, ఈ జన్మకు నువ్వు ఇచ్చేసావు ఇంతటి భాగ్యాన్ని. ఒక విగ్రహమే మా చేత ఇంత మాధుర్యాన్ని అనుభవించే శక్తి ఇచ్చిందే. ఏమి గొప్పతనం ఉందయ్యా నీ విగ్రహంలో స్వామి అని చెప్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఎంత అద్భుతంగా రచిస్తున్నారో. ఒక్కొక్క శ్లోకంలో ఆయన వెళ్ళి అనుభూతి చెంది ఆ ఆనంద పారవస్యాన్ని మనకు పంచుతున్నారండి. ఒక్కొక్క శ్లోకం అద్భుతం. 4వ శ్లోకం. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూష రూపే నిర్లీనానేక ముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోల ఉల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహు తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్వం సకల ఇతి వచః త్వత్కళాస్వైవ భూమన్. భూమన్ పరమాత్మని ఏం పిలుస్తున్నాడు? భూమన్. ఎవరయ్యా నువ్వు? ఎవరు? సర్వవ్యాపివి, సర్వం అంతటా వ్యాపించిన తత్వంగల ఓ స్వామి, ఓ గురువాయూరప్ప, నేను నిన్ను ఒక దాంతో పోల్చబోతున్నానయ్యా. ఇక్కడ కవి గారు ఎంత గొప్పగా చెప్తున్నారంటే సముద్రంతో పోలుస్తున్నాడు స్వామిని. స్వామి, నేను సముద్రంతో పోల్చబోతున్నాను నేను. ఎందుకు? ఎందుకంటే నువ్వెవరు? దయాసాగరుడివి. గొప్ప దయ నీకు సముద్రం అంత ఉంది కాబట్టి నిన్ను సాగరంతో పోల్చబోతున్నానయ్యా. నువ్వు ఎంత గొప్ప దయగలవాడవనే విషయం ఆ భక్తుడికే తెలుస్తుంది. కాబట్టి నీ యొక్క గొప్పతనం ఎలాంటి? సముద్రం అంత లోతైంది, సముద్రం ఎంత అనంతమైందయ్యా. అందుకని నేను సముద్రంతో పోల్చి చెప్తానయ్యా. ఆ భావాన్ని చెప్పుకుని సంతోషిస్తానయ్యా అని చెప్తున్నాడు. ఒక పక్క గురువాయూరప్పని చూపిస్తాడు, ఇంకో పక్క సముద్రాన్ని చూపిస్తాడు. సముద్రం ద్వారా మనం పరమాత్మను చూసే భాగ్యాన్ని కలిగిస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. అది నారాయణ భట్టతిరి అంటే అద్భుతం. నిష్కంపే బ్రహ్మ సింధౌ. బ్రహ్మ సింధౌ, ఓ పరబ్రహ్మ, నువ్వు సింధువయ్యా, నువ్వు సముద్రం వంటి వాడివి.
ఎట్లాంటి సముద్రం అది? నిష్కంపే, చలనం లేదయ్యా దానికి. మా సముద్రమో ఎలా ఉంటుంది? మా సముద్రం గురువాయూరప్ప సముద్రం. సముద్రం ఎలా ఉంటుంది? మా సముద్రం పౌర్ణమి రోజు పొంగిపోతుంది, వరదలు వస్తే పొంగిపోతుంది, తుఫాన్లు వస్తే మారిపోతుంది మా సముద్రం. కానీ నీ సముద్రం అట్లాంటి వాడు, బ్రహ్మ సముద్రం అటువంటి కాదు. నిష్కంపే, చలనం లేదయ్యా. నిత్య పూర్ణే, నిత్యం నిండుగా ఉంటుంది. నీలోనే సమస్త జగత్తు ఉన్నా కూడా నిండుగా కనిపిస్తావు. అలాగే మా సముద్రం కూడా భూమి మీద నిండుగా కనిపిస్తుంది, నీళ్ళతో నిండుగా నీళ్ళతో కనిపిస్తుంది. నువ్వు నిండుగా కనిపిస్తావు. నీవు అట్లాంటి వాడివే, ఈ సముద్రము అటువంటిదే. కానీ స్వామి, ఈ సముద్రంలో ఉప్పు నిండే స్వామి. కానీ ఈ సముద్రంలో ఏముంది? నిరవధి పరమానంద పీయూష రూపే. స్వామి, నీ దగ్గరే ఉందయ్యా పరమ ఆనందం అనే ఒక అమృత ప్రవాహం ఉంది. అమృతమే సముద్రం ఉంది నీ దగ్గర. నీ దగ్గర ఉండే జలం ఏందది? పరమ ఆనందం అనే ఒక సముద్రం ఉందయ్యా. ఆ నీరుందయ్యా, అది అమృతమేనయ్యా. మామూలు ఆనందం కాదు, అమృతమే. దాంతో సాటి వచ్చేది ఏం లేదు. అటువంటి నీరు కలిగి ఉంది నీ బ్రహ్మ సముద్రం. మా సముద్రంలో ఉప్పు నీరుందయ్యా. మాకు తేడాదయ్యా. ఇంకా నిర్లీనానేక ముక్తావళి శుభగతమే. మా సముద్రంలో నిర్లీన అనేక ముక్తావళి, అనేక ముత్యాలున్నాయి మా దాంట్లో. మా సముద్రంలో లోపల రత్నగర్భ అని, రత్నాకరుడు అని పేరు మా సముద్రానికి. ఎందువల్ల? లోపల రత్నాలు, మణులు, మాణిక్యాలు మరియు ముత్యాలు ఉన్నాయి, అందుకని పేరు మా సముద్రుడికి. కానీ నువ్వెట్లాంటి వాడివి? శుభగతమే, నీలో కూడా ఉన్నాయి నీలో కూడా ముత్యాలున్నాయి. ఏం ముత్యాలున్నాయి? ముక్తావళి శుభగతమే. సర్వ మంగళ స్వరూపుడమైన నిన్ను ఆశ్రయించిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముక్తులైన వాళ్ళంతా నీలోనే కలిసి ఉన్నారయ్యా. నీలో కలిసి కూర్చో ఉన్నారు. ఈ సముద్రంలో ఏ విధంగా ముత్యాలు కలిసిపోయినాయో ముక్తులైన వాళ్ళంతా నీ సముద్రంలో కలిసి ఉన్నారు. అది ఈ సముద్రానికి తేడా. ఇంకా నిర్మల బ్రహ్మ సింధో, నిర్మల ఏ మాలిన్యం లేదయ్యా నీ సముద్రం. ఈ సముద్రమా మాలిన్యం ఉంటుందయ్యా. నీ దాంట్లో మాలిన్యం లేదు, స్వచ్ఛమైంది, సత్వగుణంతో కూడుకుంది నీది. కానీ మా సముద్రం తక్కువే. కల్లోల ఉల్లాస తుల్యం. స్వామి, మా సముద్రంలో అలలు వస్తాయి, ఎగిసెగిసి పడితే అలలు వస్తాయి. మేము కూడా సముద్రం దగ్గర పోయేసి గంటల తరబడి చూస్తూ ఉంటాం. ఆ సముద్రంలో వచ్చే అలలు, ఆ యొక్క చిన్న అలలు, పెద్ద అలలు, మళ్ళీ బుడగలు, నీటి బుడగలు అవన్నీ చూస్తుంటాం, తుంపర్లు అన్నీ చూస్తుంటాం. మేము ఆ ఆనంద పారవశంలో 8 గంటలనే గడిపేస్తాం మేము మా సముద్రం దగ్గర పోయి. కానీ నీ సముద్రము కల్లోల ఉల్లాస తుల్యం, ఉల్లాసం కలిగిస్తుంది నీ యొక్క సముద్రం. అది ఎటువంటిది? విమలతరం, స్వచ్ఛమైంది. ఎట్లాంటి స్వచ్ఛమైంది? ఆ యొక్క భక్తుల మనసుల్లో వచ్చే భావావేశం అనే తరంగాలున్నాయే, ఆ తరంగం ముందు ఈ సముద్ర తరంగం ఎందుకు పనికిరాదయ్యా? అటువంటి తరంగం గలవాడివే నువ్వు. అద్భుతమైన తరంగం నీ దగ్గర ఉంది. ఇంకా సత్వం ఆహుహు పెద్దవాళ్ళు మాకు చెప్పారు, నీ దగ్గర సత్వగుణంతో ఉండి విమలతరమైనటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలని తరంగాలు అద్భుతంగా ఉంటాయనే విషయము, వాళ్ళ భావావేశం ఎలా ఉంటుంటే ఒక సముద్రం పొంగినంత ఇదిగా పొంగుతుంటుందని మా పెద్దలు చెప్పారు. చెప్పేశారు. తదాత్మ కస్మాన్నో నిష్కళస్త్వం. కానీ స్వామి, నువ్వు నిష్కరుడు అని మాకు తెలుసు. నువ్వు నిష్కరుడు కాకుండా ఎందుకు పోతావు? కస్మాన్నో, ఎందుకు కాకుండా ఉండవయ్యా? నువ్వు ఖచ్చితంగా నిష్కరుడువే. నిష్కరుడు అంటే అర్థం ఏంటి? కళ అంటే భాగం, నిష్కళ అంటే నిష్కళ, లలితా శాస్త్రం దాంట్లో అదే పదం కదా. నిష్కళ, కళ అంటే భాగాలు అంటే మన శరీర భాగాలు. భగవంతుడి శరీర భాగాలు లేవు. ఎలా ఉంటాయి? ఆయనకి స్వరూపమే లేవు. నిరాకారు, నిరాకార, నిర్మల, అవేం లేవు. కానీ స్వామి, నువ్వు నిష్కరుడివే, దాంట్లో సందేహం లేదు. సముద్రం పైన నిలబడుతున్నావు,
సముద్రం అనంతంగా ఉంది, కానీ సముద్రం నిండా నీరే ఉంది స్వామి. అలలున్నాయి, బుడగలున్నాయి, తుంపర్లున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అదంతా నీరే. అలాగే నీవు కూడా అంతే, నువ్వు కూడా అనంతమైన తత్వం గలవాడి, నీ నిండా ఆనందం మాత్రమే ఉంది స్వామి. కాబట్టి నీ దానికి నువ్వు కళలు లేనివాడివి, నిష్కరుడివి, నీకు అవయవాలు లేవు తండ్రి, నువ్వు నిష్కరుడివి, అంత సందేహమే, నో డౌట్. కానీ స్వామి మా అదృష్టం ఏంటంటే నీకు ఒక బిరుదుంది, దయాసాగర్ అని బిరుదుంది కదా. దాని ప్రకారం నువ్వేం చేస్తున్నావు మాకు తెలియదు అనుకుంటున్నావా? మాకు తెలుసులే నీ సంగతి ఏందది. సకల ఇతివచః త్వత్కళాసు. స్వామి ఆ యొక్క సముద్రం ఉందే, ఆ సముద్రం మేము అక్కడ దాకా పోలేమని చెప్పి మా మీద దయదలిచి అది అలల రూపంలో వచ్చి మేము అక్కడ నిలబడితే ఒక అల వచ్చి మా కాలు తడుపుతుంది స్వామి. మేము అక్కడ నిలబడితే ఆనంద పారవశ్యం చూస్తూ ఉంటే అది మా కోసంగా ముందుకు వచ్చి ఆ అలలతో మా కాళ్ళు తడుపుతుంది. మేము అలల దగ్గర నిలబడి స్నానం కూడా చేస్తాం. ఎంతటి భాగ్యమో! ఆ సముద్రంలో పోవాలంటే భయం, కానీ మా మీద దయతో ఆ సముద్రం ఏం చేస్తుందంటే అలల రూపంలో వచ్చి మా కాళ్ళు తడుపుతుందయ్యా. మరి నువ్వు భగవంతుడివి, నువ్వు తక్కువ? నువ్వెట్టంటి వాడి? సకల ఇతివచః. నువ్వు మా కోసంగా ఒక విగ్రహం రూపం ధరించావయ్యా. ఒక విగ్రహం రూపం ధరించావా? మా కోసం ఎన్ని అవతారాలు ఎత్తావయ్యా. ఎలా? సముద్రం అంత ఆనంద స్వరూపుడు అయ్యండి నీ ఆనందాన్ని మాకు పంచడానికి కోసంగా ఎన్ని అవతారాలు ఎత్తావయ్యా. ఆ అల వచ్చి మమ్మల్ని తాకినట్టుగా నీవు పొంగి వచ్చి మా దగ్గర నిలబడ్డావి విగ్రహం రూపంలో. రూపమే లేని వాడివి, నామమే లేని వాడివి, ఎన్ని నామాలు తీసుకున్నావయ్యా, ఎన్ని రూపాలు తీసుకున్నావు స్వామి. ఏమి భాగ్యం అది. ఇంకా సముద్రంతో పోల్చానంటావా? అనంతమైన తత్వం నిన్ను పోల్చడానికి ఏవి మా భూమి మీద లేవు తండ్రి. కానీ నీ దయ సాగరం ఎలా ఉంటుందో మేము చూడద్దు. ఎంత సాగరంలాగా దయ చూపించావయ్యా మాకు. ఎంత దయ ఉంటే ఒక అల వచ్చి మమ్మల్ని తడిపినట్టుగా మా ముందు వచ్చి ఒక విగ్రహంగా నిలబడ్డావు కదయ్యా. మాకు నిగ్రహం కలిగించావు కదయ్యా. ఎన్ని అవతారాలు ఎత్తావయ్యా మా కోసం, ఎన్ని నామాలు పొందావయ్యా, ఎన్ని రూపాలు పొందావయ్యా ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి. ఆ వ్యాసుడు చెప్పినట్టుగా శుద్ధ సత్వగుణంతో వచ్చావయ్యా. మాయా మరణం లేకుండా వచ్చావయ్యా. ఏమయ్యా ఇంత దయ మా మీద, అంత దయ. ఏం మేము చేసుకున్న పుణ్యం, మా భాగ్యమేమి, మా మీద ఇంత దయ నీకు. నిష్కరుడవయ్యా నీవు సకలుడవయ్యావు కదయ్యా మా కోసంగా. మాలాంటి అల్పుల కోసంగా సకలుడవై నిలబడ్డావయ్యా అని స్తోత్రం చేస్తున్నాడు. నిజానికి ఒక భక్తుడిట తిరుమలకు పోయాట. పోయి స్వామిని చూడడానికి పెద్దగా ఏడుస్తూ కూర్చున్నాడట. అందరు ఎందుకు ఏడుస్తున్నావు అన్నట. నా స్వామి ఎన్ని యుగాల నుంచి అటు నిలబడి దర్శనం ఇస్తున్నాడు అని పెద్దగా ఏడుస్తూ కూర్చున్నాడట. అది భక్తి అంటే. ఎన్ని యుగాల నుంచి నా కోసం నిలబడి ఉన్నాడు అక్కడ. నేను ఈ భక్తుడు వస్తాడు, అల్పుడు వస్తాడు అని చెప్పి నిలబడి నా కాళ్ళు నొప్పులు పుట్టినాయేమో స్వామి నీకు నేర్చాట. అలా ఈయన కూడా మాలాంటి వాళ్ళ కోసం నిష్కరుడమైన వాడి సకరుడువై వచ్చావు కదయ్యా అని భక్తిని ప్రదర్శిస్తున్నారు. భక్తి పరాకాష్ఠ ఏందో చూపిస్తున్నారు. ఒక శ్లోకంలో ఆణి ముచ్చాలని శ్లోకాలు అందిస్తున్నాడు నారాయణ భట్టతిరి. అంటే పరమ భాగవతోత్తముడు కాదు, ఎన్ని మాటలు చెప్పినా సరిపోదేమో ఆ జ్ఞాన భక్తికి. జ్ఞానంలో పరాకాష్ఠ. ఇంకా 5వ శ్లోకం. నిర్వ్యాపారోపి నిష్కరణమజ భజసే యత్క్రియామేక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యాః సంశుద్ధమంశం కమపి తమ తిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దదాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం. వైకుంఠ రూపం స్వామి, నువ్వు వైకుంఠంలో ఉండేవాడివయ్యా. వికుంఠము లేదు అక్కడ, మా కుంఠనం లేదు, చెక్క చదవలేదు అది. ఆ వైకుంఠ రూపం అది ఎటువంటిది? ఏ మాయ లేదయ్యా అది. అటువంటి రూపం ఇది.
అటువంటి వాడివి విశ్వంలో వచ్చి విశ్వమంతా వ్యాపించి నీ విభూతి చూపిస్తున్నావయ్యా. విశ్వరూప మనకు 10వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎంత చక్కగా చెప్పాడు దాంట్లో ఆ విభూతులన్నీ. తను ఏ రూపంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు విషయం మనం ఇంకా మధ్యలో ఉన్నాం. ఇంకా ముందు చెప్పుకున్నవే చాలా గొప్ప విషయాలు. ఎలా ఉన్నాయని చెప్పాడు, మనకే చెప్పేశాడు. ఎలా చెప్పాడు? బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమ సత్యం దమ శమ సుఖం దుఃఖం భావో భావ భయం చ భయమేవచ్చ. ఇవంతా మనం చెప్పుకున్నాం. ఆ అన్ని విభూతులుగా మన లోపలే కూర్చో ఉన్నాడు. అటువంటి స్వరూపం అది. స్వామి, నువ్వు ఎటువంటి వాడివి? ఆ వైకుంఠ స్వరూపుడువైన నీవు విశ్వమంతా వ్యాపించి నీ విభూతిని ప్రకాశింపజేస్తున్నావు కదయ్యా. ఎలా ఉంది నీ విభూతి? నిర్వ్యాపారోపి, ఏ వ్యాపారం లేదయ్యా నీకు, ఏ పని లేదు నీకు, ఏ క్రియలు లేవు. పాపం. నిష్కారణ, కారణం లేదయ్యా నీకు. మజ అజ, పుట్టుక లేదయ్యా. పుట్టుక లేదు, కారణం లేదు, కార్యం లేదు, ఏమీ లేవయ్యా నీకు. ఈ 3 లేవు. మాకో కార్యకాల సంబంధంతో జన్మిస్తున్నాం మేము. మా జన్మకు కారణం ఉంది, కార్యం ఉంది, మాకుంది, నీకు లేదయ్యా. అలాంటి వాడిని నీ విభూతిని మాకు ప్రదర్శింపజేస్తున్నావే, ఇది నీ మహిమ తప్ప ఇంకేందయ్యా? స్వమహిమ, నీ మహిమే ఇదంతా. ఎలా ఉంది నీ మహిమ? భజసే యత్క్రియాం ఈక్షణాఖ్యాం. స్వామి, ఈక్షణాఖ్యాం, నీ యొక్క కడగండి చూపు, నీ యొక్క దయాదృష్టి ఉంది. ఆ దయాదృష్టితో ఏం చేస్తున్నావు నువ్వు? తేనైవ ఉదేతి, నీవే సృష్టిస్తున్నావు. నీలోంచి వస్తుంది ఈ సృష్టి. ఎలా? ప్రకృతి అసత్, నీ యొక్క ప్రకృతి ఎలా వస్తోంది? అసద్ రూపంలో వస్తోంది. అసత్ అంటే అశాశ్వతమైన రూపంతో వస్తోంది. నువ్వేమో శాశ్వతమైన వాడివి. నీలోంచి వచ్చే ఈ ప్రకృతి మాత్రం ఎలా ఉంది? అసత్ రూపంలో కూర్చోంది, వస్తోంది నీలోంచి. ఉదేతి, వస్తోంది. ఎప్పుడు? కల్పాది కాలే, కల్ప ఆది కాలంలో వస్తుంది. నీలో నుంచి ఈ ప్రకృతి బయటకు వస్తుందయ్యా. ఎలా వస్తుంది? ఇది కూడా మనకు భగవద్గీత చెప్పేశారు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో అంతా వివరించేశారు. ఏం చెప్పారు అక్కడ? బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం ఎట్లా? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిసి మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే ఆ యొక్క బ్రహ్మదేవుడికి పగటి కాలం. దాన్నే కల్పాది కాలే అంటున్నాడు. దాన్ని కల్పాది కాలే అంటారు. ఆ కల్పాది కాలంలో ఉదేతి, నీలో నుంచే నీలో నుంచే ప్రకృతి బయటకు వస్తుంది. అసద్రూపమైన ప్రకృతి. నువ్వేమో శాస్త్రమైన వాడివి, నువ్వు సద్రూపంలో ఉన్నావు శాశ్వతంగా. నీలో నుంచి అసత్తుగా ఉన్న ప్రకృతి బయటకు వస్తుంది. ఈ విశ్వం అంతా వస్తుంది బయటికి. తర్వాత లీన, నీలో కలిసిపోతుంది. కల్పాపి, ఆ కల్పం 100 సంవత్సరాలు 1000 యుగాలు అయిపోయిన తర్వాత రాత్రికాలం మొదలు కాగానే మళ్ళీ ఈ సృష్టి అంతా ఏమవుతోంది? నీలో లీనమైపోతుంది. ఇదంతా ఎవరి మహిమ? నీ మహిమే. తస్యా సంశుద్ధం అంశం, అది ఎటువంటిది? సంశుద్ధమైంది. అటువంటి దాన్ని నువ్వు సునాయాసంగా చేసేస్తున్నావు. అది ఎలా వస్తుంది? నీలోకి అంతా లాక్కుంటున్నావు, నీలోంచి బయటకు వస్తుంది ఆ ప్రకృతి. అది ఎలా? ఒక అయస్కాంతానికి ఇనుముల ఆకర్షించినట్టుగా ఈ విశ్వం అంతా నీ మీద ఆకర్షించబడి నీతో వెనక్కి వస్తుంది, నీతోంచి బయటకు వస్తుంది. ఈ కార్యక్రమం జరుగుతోంది, ఎన్నో యుగాలుగా జరుగుతోంది ఈ కార్యక్రమం. దీనికి కారణం ఎవరు? నువ్వే. నీ స్వమహిమ, నీ యొక్క మహిమ కారణం, నీ విభూతి కారణం. విభవాకుంట విభూతి, నీ విభూతే కారణం. నువ్వు చేసే పని. విశ్వంలో ప్రకృతిలో అంత నిండింది ఎవరు? నువ్వే. నీ విభూతి అంతా నింపేసేసి కూర్చో ఉన్నావు. అది ఎలా ఉన్నావు? కమపి తమ తిరోధాయకం, అతి తిరోధాయకం, కనిపించకుండా కూర్చో ఉన్నావు. విశ్వమంతా వ్యాపించి విశ్వంలో అందరిలో అంతర్యామిగా కూర్చో ఉన్నావు, కనిపించకుండా ఉన్నావు. కానీ శుద్ధ సత్వగుణంతో, సత్వరూపం, శుద్ధ సత్వగుణంతో ఉన్నావు. అలాంటి నీవు సత్వం ధృత్వా దదాసి, ఏ రూపంగా అంటే ఆ రూపం ధరిస్తావయ్యా. సత్వరూపంతో నువ్వు ఏ రూపంగా అంటే ఆ రూపం ధరించగలవు. అందుకే ఇన్ని అవతారాలు ఎత్తగలిగావు. అది కూడా మా మీద దయ. ఎలాంటి దయ? ఆ సముద్రం అది దయ. దయా సముద్రుడవై ఒక అల వచ్చి మా పాదాలు కడిగినట్టుగా
మా ముందు నువ్వు రూపం తీసుకొని నిలబడుతోంది ఎందుకంటే మమ్మల్ని అనుగ్రహించడానికి, మా మీద దయ. అలాంటి వాడు ఏ రూపంగా అంటే ఆ రూపం తీసుకుంటున్నావు, కానీ నీకు మాయా మర్మం లేదు, నీకు అవసరం లేదు, నీ కార్యకారణ సంబంధం లేదు, నువ్వు పుట్టుకే లేదయ్యా. అలాంటి వాడు రూపం తీసుకొని మా ముందుకు వస్తున్నావంటే నీ దయకు హద్దులున్నాయా? నీ దయను మేము చెప్పగలమా? ఎంత నీ స్తోత్రం చేస్తే నీ దయను చెప్పగలం తండ్రి. ఆగుతుందా ఈ స్తోత్రం? ఆగదు. ఎన్నిసార్లు నీ స్తోత్రం చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, ఎన్ని చేసినా తక్కువే అవుతుంది తప్ప ఎక్కువగా తండ్రి. ఎప్పటికీ నీ మహిమని మేము చెప్పునే. ఎంత గొప్పది నీ మహిమ, స్వమహిమ. అది ఎటువంటిది? వికుంఠం, కుంఠము లేనిదయ్యా, మాయామర్మం లేనిదయ్యా. నీ గురించి ఏం చెప్పాలి, ఏమని స్తోత్రం చేయాలి తండ్రి? నీ దయకు హద్దుందా అని స్తోత్రం చేస్తున్నాడు నారాయణ భట్టతిరి గారు. ఎదురుగా ఇప్పుడు నారాయణ స్వామిని చూస్తూ ఈ స్తోత్రం చేస్తున్నారు. ఆ విగ్రహంతోనే మాట్లాడుతున్నారు, ఆ విగ్రహాన్ని స్తోత్రం చేస్తున్నారు. దానిలోనే విగ్రహంలోనే నిరాకార తత్వాన్ని దర్శిస్తున్నారు. ఇది జ్ఞాన భక్తికి పరాకాష్ట. నారాయణ భట్టతిరి గారి యొక్క ఆ భక్తికి, ఆ నారాయణమూర్తికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ కృష్ణార్పణం.